దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి సమస్యలను బట్టి మనము కృంగిపోతున్నాం, ఆందోళన చెందుతున్నాం. శ్రమ, కష్టము, ఇబ్బంది, అనారోగ్య సమస్యలు మన ఎదుటికి వచ్చినప్పుడు ఎటూ పాలుపోక నలిగిపోతున్న సందర్భాలు మన జీవితాల్లో కనబడుతున్నాయి. కానీ బైబిల్ అంటుంది, శ్రమ దినమున కృంగిపోయిన ఎడల చేతగాని వాడవవుతావని మనకు సెలవిస్తుంది. 146వ కీర్తన 8వ చరణం చూస్తే, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అనే మాటలు కనబడుతున్నాయి. కృంగిన స్థితిలో ఉన్న ప్రతి వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ఆయన మీకున్నటువంటి సమస్యలన్నిటినీ విడిపించే దేవుడు. మీరు అనుభవిస్తున్న నిందల నుంచి, మీరు అనుభవిస్తున్న ప్రతి కష్టాల నుంచి విడిపించి దేవుడు మిమ్ములను లేవనెత్తునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. కొన్ని సందర్భాలలో మాకున్నటువంటి సమస్యలను బట్టి మేము నలిగిపోచున్నాం. మా సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన గొప్ప దేవుడవు నీవే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో ప్రభువా, ప్రతి వారి ఇబ్బందుల నుంచి విడిపించండి. వారికున్న ప్రతి కష్టాన్ని మీరు తీసివేయండి ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ కృంగిపోతున్న వారున్నారు. ప్రతివారి అనారోగ్య సమస్యల నుంచి విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యములను మీరు కలుగచేయండి. నీ కృపా బాహుళ్యము చొప్పున ప్రతివారిని మీరు ఆశీర్వదించండి. ప్రతివారిని మీరు లేవనెత్తండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.